హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఏంటి ఈరోజు మార్నింగే వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఒకసారి వీడియో పోస్ట్ చేసి వెళ్ళిపోదాం అనేసి ఇంకా అక్కడికి వెళ్ళాక కొంచెం బిజీ అవుతా. నెక్స్ట్ ఈరోజైతే ఒక మంచి స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను. అది కూడా హెల్తీయే. పిల్లలకి చేసి మాత్రం కంపల్సరీగా పెట్టండి. ఈవినింగ్ టైం అయినా, మార్నింగ్ బ్రేక్ అయినా, దేనికైనా. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అకౌంట్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు, హెల్తీ అయిన స్నాక్ ఐటెం ఎలా చేసానో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత మకానా ఉంటాయి కదా, అవి ఒక కప్పు తీసుకున్నాను. నాకైతే ఇలా ఫ్రై అయింది, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పోహా ఉంటుంది కదా, అది ఒక కప్పు వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అలాగా ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయింది, ఇంకా చూపిస్తున్నాను కదా. అలా ఫ్రై అయిన తర్వాత మరమరాలు ఉంటాయి కదా, మురీలు, అవి ఒక కప్పు వేసుకోండి. వేసుకొని కలుపుకునే తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకున్నాను వీటిని. ఇంక ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం క్లాత్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది హీట్ అయింది. ఒక కప్పు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నా దగ్గర అయితే కాజు, బాదం ఇవన్నీ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్లెక్స్ సీడ్స్ వేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఫ్రై అయింది కదా, అయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. అందరి ఇంట్లో ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి మాత్రం ట్రై చేయండి. డబ్బులు పెట్టి బయట కొనుక్కునే బదులు హెల్తీగా ఇంట్లో చేసుకుంటేనే మంచిది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం, పసుపు నాకు టేస్ట్కి సరిపడే అంతా నేను తీసుకున్నాను. ఎవరెస్ట్ చాట్ మసాలా ఉంది, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే నేను తీసేసుకొని ఇంక అందులో వేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మకానా, పోహా, మరమరాలు, అవనేవి ఇందులో వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా ఒకసారి మిక్స్ చేసుకునే తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక ఎయిర్ కంటైనర్ బాటిల్లోకి తీసేసుకోండి. మీరందరూ ఒకసారి మాత్రం ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ పిల్లలకు పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. హెల్తీ కూడా కదా, బయట ఎందుకు కొనుక్కోవడం, హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నా హెల్తీ అయిన స్నాక్ అయితే ఇలా వచ్చింది. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.